హలో, ఏంటి డేట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి, శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం మరలా జూన్ 22 ఓపెన్ చేస్తారని. సో అందుకోసం మనం వెళ్తున్నాం అనమాట. ఇది చోడవరం దగ్గర వెంకన్నపాలెం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఈసారి దేవకాంచన పత్రిక మీద మన కోరికలు రాయొచ్చు అని చెప్పారు. సో అవన్నీ పట్టుకొని మేము వెళ్తున్నాము. మేము వచ్చేసరికి 6 అయింది. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల వెహికల్స్ని పైకి అలౌ చేయలేదు. సో కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది మేము 3వ సారి వెళ్ళడము. ఫస్ట్ టైం కొంచెం బే వెళ్ళడం వల్ల అలౌ చేశారు. సెకండ్, థర్డ్ టైం మళ్ళీ లేట్ అయిపోయింది. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పటికే చాలామంది జనాలు వచ్చేసారు. చాలా రష్ ఉంది టెంపుల్. అంటే టైంకి జనాలు పెరుగుతూనే వస్తున్నారనమాట. సో తల్లి యొక్క తలుపులు తీసేసి అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. పూజ చేయడం మొదలుపెట్టారు. సో అలా లైన్లో నించుంటూ అన్నీ చూస్తూ వస్తున్నాము. సో అలా మనకి అక్కడ చెంబుతో నీళ్ళు ఇస్తారు. మన తల్లికి అభిషేకం చేయించవచ్చు. ఇలా మొత్తం దర్శనం అంతా అయిపోయాక ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయాక చందనంతోనూ పసుపు కుంకుమతోనూ తల్లిని శుభ్రం చేసి చీర ఆభరణాలన్నీ కట్టేసి మనం కోరికలు రాస్తాం కదండి, ఆకులన్నీ పరిచి తల్లిని దాని మీద అలా పడుకోబెట్టి మళ్ళీ తలుపులు మూసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేట్ చెప్తారు కదా, అప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. అలా మనకు నీళ్ళు అందిస్తూ ఉంటారు. సో అలా అభిషేకం చేసేసి మేము బయటకు వచ్చేసాము. సో అలా రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఇల్లు కడతారంట కదా. సో అలా మనం ఎందుకని చెప్పి మనం ఒక ట్రైల్ వేసేసాము. అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది అనమాట. దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు ఆ దేవకాంచన పత్రిక మీద మన కోరికలు రాసుకుంటున్నారు అన్నమాట. అందరూ అక్కడ ఇస్తారు ఆకులు, అవి మనకి వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో రాయడం మొదలు పెట్టేశారు అందరం. మనకు కూడా మన కోరికలు రాసేసాము. సో రాసేసి హుండీలో వేయడానికి రెడీగా ఉన్నాము. హుండీ దగ్గర మాత్రం చాలా రష్ ఉంటుంది. అక్కడే చాలా ఇబ్బంది పడతారన్నమాట జనాలందరూ. సో ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం. దర్శనం బాగా జరిగింది. అక్కడ టిఫిన్స్ కూడా పెడతారు, లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ దర్శనం ఎప్పుడు అంటే August 17. ఈసారి పత్రి ఏంటంటే సంపంగి పత్రి అనమాట. సో అవన్నీ పట్టుకొని ఇంకా వెళ్ళి